17వ లోక్సభకు 7 విడతల పోలింగ్లో తొలి విడతకు సర్వం సిద్ధమైంది. 18 రాష్ట్రాలు 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 91 లోక్సభ సెగ్మెంట్లలో మొదటి విడత ఎన్నికలు రేపు జరుగుతున్నాయి. ఈ 91 సీట్లలో మొత్తం 1279 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. తొలి దశలో 14,20,54,978 మంది ఓటర్లు తీర్పు చెప్పేందుకు సిద్ధమయ్యారు. వీరిలో 7,764 మంది థర్డ్ జెండర్లు ఓటర్లుగా ఉన్నారు. తొలి దశ కోసం 1,70,000కు పైగా పోలింగ్ కేంద్రాలను సన్నద్ధం చేశారు. తొలి విడతలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 42 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. 2 రాష్ట్రాల్లో 762 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 80,523 పోలింగ్ కేంద్రాలున్నాయి. తెలుగు రాష్ట్రాలు మినహాయిస్తే తొలి దశలో మిగతా 16 రాష్ట్రాలు 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్సభ సెగ్మెంట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో 14 కోట్ల మంది ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందన్నది కీలకంగా మారింది. రేపు ఉదయం 7 గంటలకు మొదలయ్యే తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయినట్లు చెప్పారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్. నిజామాబాద్లో మాత్రం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు ఆయన. ఉదయం 5:30కు మొదలయ్యే మాక్ పోలింగ్కు రాజకీయ పార్టీలు, ప్రతినిధులు హాజరు కావాలని సూచించారు రజత్ కుమార్. టుమారో మేము 5:30 నుండి మాక్ పోల్ స్టార్ట్ చేస్తాం. సో పొలిటికల్ పార్టీస్కి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాము, దే షుడ్ బి ప్రెజెంట్ అట్ ది పోలింగ్ స్టేషన్, దేర్ పోలింగ్ ఏజెంట్ షుడ్ బి ప్రెజెంట్ అట్ ది పోలింగ్ స్టేషన్స్. రేపు 5:30కి స్టార్ట్ అవుతుంది. రాష్ట్రంలో మొత్తం 7 o'clockకి మేము పోలింగ్ స్టార్ట్ చేస్తాము. అండ్ నిజామాబాద్లో 185 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. అక్కడ ఈ మాక్ పోల్ కంప్లీట్ చేయడానికి కూడా మాకు ఒక 1 hour ఎక్స్ట్రా పడుతుంది. కాబట్టి అక్కడ 8 o'clock నుండి స్టార్ట్ చేస్తున్నాము. పోలింగ్ విల్ క్లోజ్ అట్ 5 o'clock ఇన్ ది స్టేట్. ఇన్ నిజామాబాద్ ఇట్ విల్ క్లోజ్ అట్ 6 o'clock బికాజ్ వీఆర్ స్టార్టింగ్ 1 hour లేట్, కాబట్టి 1 hour ఎక్స్ట్రా ఇచ్చాము. 8 o'clock నుండి స్టార్ట్ చేసి 6 o'clock వరకు అక్కడ ఓటర్స్ రావచ్చు. తర్వాత 6 o'clock కూడా, లేకపోతే మిగతా చోట 5 o'clock అయితే కూడా దోస్ హు ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ ద క్యూ వాళ్ళకి ఓటింగ్ అంటే తప్పకుండా ఏర్పాటు చేస్తాము. ఈవెన్ ఇఫ్ ఇట్ గోస్ అప్ టు 9 o'clock, 10 o'clock, 11 o'clock అవర్ ఆఫీసర్స్ విల్ బి దేర్. పోలింగ్ కంప్లీట్ చేసి లైన్లో ఉన్న వాళ్ళ అందరు, క్యూలో ఉన్న వాళ్ళందరికీ కంప్లీట్ చేసి దెన్ ద పోలింగ్ విల్ బి క్లోజ్డ్. నౌ హియర్ ఐ వాంటెడ్ టు క్లారిఫై, ఈరోజు అంటే ఒక ఇంపార్టెంట్ డే ఉంది. ఓటర్స్కి కొద్దిగా అవగాహన కోసం నేను 2-3 పాయింట్స్ చెప్తాను. ఒకటి, ఓటర్ స్లిప్ మాత్రమే మీకు ఐడెంటిటీ ప్రూఫ్ కాదు. ఓటర్ స్లిప్ మీకు ఓటింగ్ కోసం ఒక ఇన్విటేషన్ ఉంది ఫ్రమ్ ది ఎన్నికల సంఘం, మా ఎలక్షన్ కమిషన్ అండ్ సిఇఓ ఆఫీస్ సైడ్ నుండి మీ డీటెయిల్స్ ఈజీ వెరిఫికేషన్ కోసం, తర్వాత మీ పోలింగ్ స్టేషన్ లొకేషన్, ఇవి అన్నీ మీకు తెలియచేయడానికి వీఆర్ గివింగ్ ది ఫోటో ఓటర్ స్లిప్. బట్ దట్ ఈస్ నాట్ అన్ ఐడెంటిటీ ప్రూఫ్. వాట్ ఈజ్ అన్ ఐడెంటిటీ ప్రూఫ్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐడెంటిటీ ప్రూఫ్ ఈజ్ అన్ ఎపిక్. ఎపిక్ కార్డ్ మన రాష్ట్రంలో మాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం 100% కవరేజ్ ఉంది. అందరి దగ్గర ఓటర్ ఎపిక్ కార్డ్స్ ఉన్నాయి. కొత్త నమోదైన వాళ్ళు ఇంచుమించు పోయిన సంవత్సరం మనము అంటే 26 లక్షల మందిని నమోదు చేశాము. ఈసారి మళ్ళీ ఈ సంవత్సరం 22 లక్షల మంది టోటల్ చేస్తే 48 lakh న్యూ ఓటర్స్ ఆర్ దేర్. ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ గాట్ ఎపిక్ కార్డ్స్. In 1 or 2 cases it may not have physically reached them, but it has been prepared and compliance report printing company వాళ్ళు మాకు ఇచ్చారు. అయితే ఎపిక్ is your identity of proof primary. ఎపిక్ ఉండకపోతే you can go with your passport, driving license, service identity cards with photograph issued by central government, PSUs or public limited companies. Passbooks issued with photographs by the state banks and post offices. PAN card
Smart card issued by Registrar General of India. Narega cards, NREGS job card. Health insurance smart card issued by Ministry of Labour. Pension document with photograph. Official identity cards for MPs, MLAs and MLCs. And Aadhaar card. So, one of the above, any one of the above, మీ దగ్గర ఫోటో ఓటర్ స్లిప్ కూడా ఉండకపోతే, ఎపిక్ కూడా ఉండకపోతే, ఎనీ ఆఫ్ దీస్ 11 డాక్యుమెంట్స్ మీరు వాడవచ్చు. ఎన్నికల సంఘానికి అన్ని పార్టీలు సమానమేనని స్పష్టం చేశారు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది. ఎవరి పట్ల పక్షపాతంతోనో వ్యతిరేకతతోనో తాము వ్యవహరించబోమన్నారు ఆయన. ఏ అధికారి మీదైనా ఆరోపణలు వస్తే విచారించి నిర్ధారించుకున్న తర్వాతే చర్యలు తీసుకుంటామన్న ద్వివేదితో మా ప్రతినిధి నారాయణ ఫేస్ టు ఫేస్. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 45,920 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలలో 9,200 పైగా పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. మరోవైపు ఏఓబీ సరిహద్దు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో, ఇటు రాయలసీమ ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు అదనపు బందోబస్తు ఏర్పాటు చేసి గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు. ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రధానంగా 9,200కు పైగా క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా మీరు గుర్తించారు. ఇటు నియోజకవర్గాల వరకు చూస్తే చీరాల, పులివెందల, చంద్రగిరి, తాడిపత్రి, రాప్తాడు వంటి సెన్సిటివ్ నియోజకవర్గాల్లో ఎలాంటి ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు మీరు అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు మెయిన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ దగ్గర మేము ఆర్మ్డ్ ఫోర్సెస్ పెట్టాము. సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ కానీ మా స్టేట్ ఆర్మ్డ్ ఫోర్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ పోలింగ్ బూత్స్లో మేము సీసీటీవీ కెమెరాస్ కూడా పెట్టాము. అక్కడి నుంచి డైరెక్ట్గా మా కంట్రోల్ రూమ్కి కూడా మరి వెబ్ కాస్టింగ్ అవుతుంది. రేపు కంట్రోల్ రూమ్లో ఇక్కడి నుంచి కూడా చూడడానికి ఉంటుంది. ఏమైనా ఒక్కొక్కరు ఎక్కడైనా జరుగుతున్నాయా, పోతే సజావుగా పోలింగ్ నడుస్తుందా అది కూడా చూసుకోవచ్చు. అదే కాకుండా వీడియోగ్రఫీ కూడా పెట్టడం జరిగింది. అక్కడ మైక్రో అబ్జర్వర్స్ కూడా మేము పెట్టాము. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు కూడా మొత్తం రికార్డ్ చేస్తారు, అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఏ విధంగా జరుగుతూ ఉంది. సో ఇవన్నీ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్లో కూడా సెన్సిటివ్ బూత్స్లో మేము ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం. నేను అనుకుంటున్నాను మేము సెక్యూరిటీ పరంగా కానీ, ఇతర ఈవీఎం కానీ, ఓటర్ లిస్ట్ కానీ, మిగతా ఐటమ్స్ కూడా పక్కాగా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి డెఫినెట్గా ఈ పోలింగు ఫ్రీ అండ్ ఫెయిర్ రేపు జరిపించగలుగుతాం. అంటే టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఈ కేంద్ర ఎన్నికల సంఘానికి 8 పేజీల లేఖ రాశారు. మిమ్మల్ని కలిసి మీకు కూడా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అభ్యర్థుల్ని టార్గెట్గా చేస్తూ ఐటీ దాడులు ఒకవైపు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు, అధికారులను ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ బదిలీ చేస్తున్నారనేది ఒక అసంతృప్తి వ్యక్తం చేస్తూ మీకు ఫిర్యాదు చేశారు. మీ కార్యాలయం ముందు కూడా నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ, వైసీపీ నేతలు కూడా చంద్రబాబు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు, టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా యథేచ్ఛగా డబ్బులు పంపిణీ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులు కూడా మీకు వాళ్ళు కూడా అందించారు. వీటి మీద మీరేం చెప్తారు? ఇప్పుడు మా పబ్లిక్ ఆఫీస్ ఉంది. ఇక్కడ చాలా పొలిటికల్ పార్టీస్ నుంచి వాళ్ళు లీడర్స్, సీనియర్ లీడర్స్ వచ్చి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చారు. మేము రిప్రజెంటేషన్స్ మా జ్యూరిస్డిక్షన్లో ఉంటే మేము ఇక్కడ ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటాము. లేకపోతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు జ్యూరిస్డిక్షన్లో ఉంటే వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఆల్రెడీ మేము పంపించి కూడా ఉన్నాము ఇవాళ ఇచ్చిన రిప్రజెంటేషన్స్ కూడా. మరి ముఖ్యంగా నేను ఒకటే అందరికీ చెప్తున్నాము, మేము ఏదైనా చర్యలు తీసుకుంటే దానికి ఎంక్వైరీ చేసిన తర్వాత కరెక్ట్గా అప్రూవ్ అయిన తర్వాతనే మరి చర్యలు తీసుకుంటున్నాము. అండ్ మేము అందరికీ సమానంగా చూస్తున్నాము, ఒక ఫ్రీ ఫెయిర్ అండ్ ఇంపార్షియల్గా ఉన్నాము. నేను అంటే వాళ్ళు వచ్చి మాకు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా నేను వాళ్ళకి చెప్పడం జరిగింది, మేము ఎట్టి పరిస్థితిలో ఒకరికి ఫేవర్ చేయడం, ఇంకొకరికి ఫేవర్ చేయడం ఏం కాదు, అది జరగడం లేదు. కానీ కంప్లైంట్స్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఎవరో ఒకరు ఆఫీసర్ మీద కంప్లైంట్ ఉంటే వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అండ్ తీసుకోవాలి కూడా, ఎందుకంటే ఒకవేళ ఎవరో తప్పు చేస్తే లేకపోతే ఎవరో పార్షియల్గా వ్యవహరిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం నేను అనుకుంటున్నాను అది దాంట్లో తప్పు ఏం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరికి మేము మరీ చెప్తున్నాం, మేము ఫ్రీగా ఉన్నాము, ఫెయిర్ ఇంపార్షియల్గా వ్యవహరిస్తున్నాము. అండ్ డెఫినెట్గా రేపు పోల్ కూడా ఫ్రీ ఫెయిర్గా కండక్ట్ చేస్తాం. అంటే
మాక్ పోలింగ్ ఎప్పటికీ ప్రారంభమవుతుంది? స్థానిక రాజకీయ పార్టీల ప్రతినిధులు కానీ ఏజెంట్లు కానీ ఎప్పటి వరకు చేరుకోవాలి? ముఖ్యంగా ఈవీఎంస్కి సంబంధించి వీవీప్యాట్లకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎక్కడైనా ఈవీఎంలు మొరాయించే సంఘటనలు కూడా మనం చూస్తుంటాం. అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటాం? ఇప్పుడు ఒకటే ఈ మాక్ పోల్ చాలా ఇంపార్టెంట్. సో మేము 5:30 రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:30 మేము 5:30 గంటలకే మాక్ పోల్ స్టార్ట్ అవుతుంది. మేము మా పోలింగ్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాము. మాక్ పోల్ యాక్చువల్గా ఏజెంట్స్ ముందు చేయాలి. సో నేను ప్రతి క్యాండిడేట్ని కూడా కోరుతున్నాము, మీరు దయచేసి మీ ఏజెంట్స్కి కరెక్ట్ 5:30 దానికంటే ముందే పంపించే ఏర్పాటు చేయండి. ఎందుకంటే మాకు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ మేమేమి ఇచ్చి ఉన్నామంటే ఒకవేళ వాళ్ళు ఏజెంట్స్ వస్తే రాకపోతే 5:30 మా పోలింగ్ ఆఫీసర్స్ మాక్ పోల్ స్టార్ట్ చేసేస్తారు. మాక్ పోల్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఈవీఎంస్ ఏ విధంగా పని చేస్తున్నాయి అది చూసుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా మాక్ పోల్లో 50 ఓట్స్ కూడా పోల్ చేయడం జరుగుతుంది. సో 50 ఓట్స్ కూడా మరి పోతున్నాయి, ఎవరికి కరెక్ట్గా కౌంటింగ్ కూడా చేస్తారు. సో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి అది జాగ్రత్తగా అక్కడ ఉండి చూసుకోవడానికి అర్థం చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఈవీఎంలో ఏమైనా చిన్న ప్రాబ్లం వస్తే అది రెక్టిఫై కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మరీ పెద్ద టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా అది రిప్లేస్ కూడా చేయడానికి ఉంటుంది. సో ఇవన్నిటి కొరకు ఈ మాక్ పోల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మా ఆలోచన ఏముందంటే మాక్ పోల్ సరిగా కండక్ట్ చేస్తే 7 గంటల వరకు పోలింగ్ స్టార్ట్ అయ్యే టైం వరకు ఇవన్నీ మేము సార్ట్అవుట్ చేసుకుంటాము. అక్కడ కరెక్ట్గా ఈవీఎం మేము కరెక్ట్ మరి టెక్నికల్ అది సిచ్యువేషన్లో పెట్టడం జరుగుతుంది. సో దట్ 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ చేసిన సమయానికి ఏం ప్రాబ్లం రాకుండా అవుతుంది. సో మాక్ పోల్ చాలా ఇంపార్టెంట్. నేను ప్రతి ఏజెంట్ని కోరుతున్నాం, మీరు దయచేసి మీ పోలింగ్ బూత్కి 5:30 మరి డెఫినెట్గా మీరు రావాలి. 5:30 మా ఆఫీసర్స్ మీరు వస్తే రాకపోతే మాక్ పోల్ స్టార్ట్ చేసేస్తారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసి శాంతియుతమైనటువంటి వాతావరణంలో జరిగేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 45,920 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలలో 9,200కు పైగా పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. రాయలసీమలో ఉన్నటువంటి ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలు, మరోవైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి అదనపు బలగాలు ఏర్పాటు చేసి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. పోలింగ్ ప్రక్రియ కంటే ముందు గంటన్నర ముందుగా స్థానిక రాజకీయ పార్టీల ప్రతినిధులు ఏజెంట్లు చేరుకొని మాక్ పోలింగ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వాళ్ళ సమక్షంలో మాక్ పోలింగ్ ముగిసిన తర్వాత 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలు స్ట్రాంగ్ రూములకి తరలించడంలో కానీ స్ట్రాంగ్ రూముల దగ్గర కానీ 3 అంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని, ముఖ్యంగా ఆ రాజకీయ పార్టీలు ఇచ్చినటువంటి ఫిర్యాదుల మీద ఎవరికి ఏకపక్షంగా వ్యవహరించడం కానీ అనుకూలంగా ఎన్నికల సంఘం చేయదని, కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదులను కూడా అన్నింటిని కూడా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది చెప్తున్నారు. కెమెరామెన్ రంగతో నారాయణ, TV9 అమరావతి.